హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్. నేనండి మీ సంధ్యనండి. అందరూ బాగున్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. ఇది నిన్నటి బ్లాగ్ కంటిన్యూషన్ అండి, పార్ట్ 2 అండి. గణేశుడి నిమజ్జనం అయితే ఇంకా నిన్నటి వరకు అయితే పార్ట్ 1 చూపించాను కదా, ఇదైతే పార్ట్ 2 అండి. ఇక్కడైతే మా హస్బెండ్ అండి పూజ చేస్తున్నారు. ఇంకా ఇవాళ 5th డే. ఇంకా మా ఇంట్లో గణేశుడు అయితే వెళ్ళిపోతున్నాడండి. చాలా బాధేసింది. మా పాప అయితే చాలా బాధపడిందండి. పాపం తను బాధపడి కనీసం నిమజ్జనానికి ఇట్లా డ్యాన్స్ వేస్తారు కదా సరదాగా, సో పాప అది కూడా చేయలేదండి. గణేశుడు పోతుంటే మా పాప అయితే చాలా చాలా బాధపడిందండి. మాకు కూడా చాలా బాధ అనిపించింది. ఇంకా మా ఫ్యామిలీ చాలా వరకు అయితే బాధపడ్డారులేండి. ఎందుకంటే 5 days గణేశుడు ఇంట్లో ఉండి సందడి, ఆ పూజలు ప్రసాదాలు అందరు కలిసి ఉండడము అదైతే అసలు బాగుంటుంది కదండి. ఇంకా అందరికైతే చాలా బాధ అనిపించింది. అందరు బాధపడ్డారు. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ చూడండి ఇంకా పూజ అయితే చేస్తున్నారు. తనైతే ఇంకా నేను వీడియోస్ అయితే తీస్తున్నానండి ఒక్కొక్కటిగా. ఎందుకంటే నిమజ్జనం అనే బ్లాగ్స్ వినాయకుడు స్టార్టింగ్ డే నుండి ఎండింగ్ డే నేనైతే వీడియోస్ పెడుతున్నాను కదా, ఇంకా క్లారిటీ కూడా రావాలనేసి అయితే నేను వీడియోస్ అయితే తీస్తున్నాను. మేమైతే చేసాము. ఇంకా ఫస్ట్ డే పూజ అయితే బాగా అంటే చేసామండి. చూసారు కదా యూట్యూబ్లో పెట్టుకొని. ఇంకా మిగతా 4 days అయితే ఇంకా ప్రసాదాలు చేసి దీపం ముట్టించి ఇంకా అందరం అయితే కూర్చొని ప్రసాదాలు అయితే తినేవాళ్ళం. ఇవాళ ఫైనల్ డే కదండి. ఇక్కడ మా చిన్నత్త వాళ్ళు అండ్ ఇంకా మా అన్నయ్య, మా వినయ్ వాళ్ళు అండ్ ఇంకా అందరు ఫ్యామిలీస్ అయితే వచ్చాయండి. ఇంకా మాకైనంతలో అయితే దేవుణ్ణి మాకైనంత చేసుకున్నాము. ఇంకా నైవేద్యాలు అయితే ఆ రోజు నేను లెమన్ రైస్ అయితే చేశాను, మీకు నిన్నటి వీడియోలో పెట్టాను కదా. ఇంకా స్వీటు అండ్ ఇంకో స్వీట్ అండి, దాన్ని ఏమైతే నాకు గుర్తు రావట్లేదు. ఇంకా మేమైతే ఆ విధంగానైతే పూజ అయితే చేసుకున్నామండి. గణేశుడు వెళ్ళిపోయే రోజు మాకైతే చాలా బాధ అనిపించిందండి చెప్పాలంటే. ఇంకా మా హస్బెండ్ అయితే పూజ చేస్తున్నారు. తనైతే పూజ అయిపోయిన తర్వాత అందరికైతే హారతిస్తున్నాం. తినైతే మా సన్నీ అండి చాలా ఎక్స్పర్ట్ దేవుణ్ణి ఎట్లా నిమజ్జనం చెయ్య అనే విషయంలో. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. దేవుని చూస్తే అయితే చాలా బాగా అనిపించింది. అది రేపటి వీడియోలో మీకు కనిపిస్తుందండి. ఇంకా దేవుడు కూడా ఎంత చక్కగా ముచ్చటగా ఉన్నాడు. అసలు కన్నుల విందుగా, కన్నులకు అసలు నిండుగా కంటికి కనిపించేటట్టు అయితే చాలా బాగా కనిపించాడండి దేవుడైతే. అది రేపటి బ్లాగ్లో వస్తుందండి. పార్ట్ 3 వస్తుందండి. ఎందుకంటే పార్ట్ 3 వైజ్ అయితే చేశాను, పార్ట్ వైజ్ అయితే చేశాను. ఒక వీడియోలో చేయాలంటే లెంత్ ఎక్కువైపోతుంది, ఎవరు చూడలేరు కదండి. అందుకే పార్ట్స్ వైజ్ అయితే పెట్టాను. ఇవాళ పార్ట్ 2. ఇంకా మా హస్బెండ్ అయితే శ్రేష్టంగా పడుకొని అయితే తను దేవుడికి దండం పెడుతున్నారండి. ఇక్కడ మా లడ్డీ కొంచెం తను అట్లా పెడుతుంటే మేము జస్ట్ ఫన్ చేసాంలేండి. ఇంకా ఏదో అలా. దాని తర్వాతకి మా లడ్డు అండి, తను కూడా ఇంకా దేవుడి దగ్గర అయితే నమస్కారం చేసుకుంది. సారీ అండి, జిలేబీ కూడా తెచ్చాము. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాతకి అయితే అందరము ఇంకా ప్రసాదాలు అయితే దేవుడికి నైవేద్యంగా ఎక్కించామండి. ఎక్కించిన తర్వాతకి అందరం అయితే ప్రసాదాలు అయితే మేము తిన్నామండి. ఈ 5 రోజులు అయితే అసలు ఎంత సందడి అనిపించిందో మా ఇంట్లో. ఈ మూమెంట్ అనేది నాకు మళ్ళీ మా ఇంట్లో అంటే మా ఇంటి దగ్గర, మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర, నేను పుట్టి పెరిగిన ఇంటి దగ్గరలా అనిపించిందండి. అక్కడ కూడా మా ఇంటి ముందు దేవుణ్ణి పెడతారండి. సేమ్ రోజు ఇలానండి, రోజుకో నైవేద్యము. ఈవినింగ్ అయితే పాటలు, డ్యాన్సెస్. ఇంకా నేను కూడా పెళ్లి కాకముందు అయితే రోజు ఈవినింగ్ దేవుడి దగ్గర డ్యాన్స్ వేసేవాళ్ళం మేమైతే, యూత్. ఇంకా మా ఫ్రెండ్స్ మేమంతా సేమ్ అదే వైబ్రేషన్ అయితే నాకు మా ఇంట్లో కనిపించిందండి ఇక్కడ. ఇంకా కొంచెంమంది వచ్చిళ్ళు, కొంచెంమంది మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే పార్టిసిపేట్ అయితే చేయలేకపోయింది. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర దేవుళ్ళు ఉంటారు కదండి, ఇంకా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాలి కదా. సో వాళ్ళైతే ఆ పూజలకు పార్టిసిపేట్ చేశారు. ఇంకా అయిన వాళ్ళు అయితే ఇక్కడ వచ్చారు. వచ్చిన తర్వాతకి అయితే దేవుణ్ణి అయితే ఇక్కడ మేము కదిలిస్తున్నామండి. చూడండి, దేవుణ్ణి 3 times అయితే కదిలించాలి కదండి. 3 times అయితే ఇక్కడ కదిలించామండి. ఇంకా అసలు యాక్చువల్లీ నేను ఉండాలండి. ఇంకా నేను మొబైల్ వీడియో తీయాలనేసి అయితే మా హస్బెండ్ అయితే ఇంకా తను షిఫ్ట్ అయ్యామండి వీడియో దగ్గరికి తను వచ్చారండి. ఇంకా నేనైతే నేను
నేను మొబైల్ దగ్గరికి వెళ్ళాను, దేవుడిని కదిలిచ్చామండి, దేవుడికి దండం పెట్టుకున్నాం. ఇంకా దేవుడు దండం పెట్టుకున్న తర్వాత దేవుడిని అయితే సాగనంపాలి కదండి. నేను కూడా అండి అసలు యాక్చువల్లీ దేవుడిని మనం సంతోషంగా పంపాలి కదండి. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే ఒక ఫోటో తీయమని అయితే అంటున్నారండి. ఫోటో తీయంటే నేనైతే ఫోటో అండ్ వీడియోస్ అయితే షార్ట్స్ అయితే తీస్తున్నాండి. ప్లీజ్ అండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. నన్ను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానండి నేనైతే మిమ్మల్ని. ఆల్రెడీ అప్డేట్ అయితే నేను షార్ట్స్లో వెంటనే అయితే ఇస్తున్నాను కదండి. ఇక్కడ మా అన్నయ్య అయితే వీడియోస్ తీస్తున్నారండి, అందరి వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే మా అన్నయ్య తీస్తున్నారు. ఇంకా ప్రసాదాలే టైం వచ్చింది కదండి. చూడండి నేను చేసిన లెమన్ రైస్ అండ్ ఇంకా జిలేబీ స్వీట్ అండ్ అరటిపళ్ళ స్వీట్ అండి. ఇంకా నేనైతే లెమన్ రైస్ ఒకటే చేశాను, స్వీట్స్ ఎక్కువ తినలేకపోతున్నారండి. బయట అయితే దేవుడికి ఒక స్వీట్ అయినా ఎక్కించాలి కదా అనేసి బయట నుండి తెప్పించాను. ఇక్కడ మా చిన్న కన్నయ్య చూసారు కదా ఎంత బాగా చేశారు. ఇక మా పాప చూడండి చాలా సిగ్గుపడుతుంది. మా చిన్న పాపకైతే చాలా సిగ్గండి. ఇంకా మేమందరం కూర్చొని అయితే ఇక్కడ ప్రసాదాలు అయితే తింటున్నాం. చూడండి ఇక్కడ అన్నయ్య నిలబడ్డాడు, మా ఫ్యామిలీ టోటల్. ఇంకా ఇందులో రాని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు అక్కడ పూజలు చేసుకుంటున్నారండి. దేవుడైతే ఈ 5 రోజులైతే నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ డ్యాన్స్లు వేస్తున్నారు. ఈ వీడియో రేపటి పాటలో వస్తుంది చూడండి. డ్యాన్స్ వీడియో అండ్ కంప్లీట్గా నిమజ్జనం వీడియో రేపటి బ్లాగ్లో వస్తుంది. ఈ వీడియోను ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఇంకా దేవుణ్ణి కదిలించిన తర్వాత అయితే దేవుణ్ణి తీయడానికి అయితే ఇంకా మళ్ళీ ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నామండి. దేవుణ్ణి ఇంకా నిమజ్జనం చేయాలి కదా. ఇంకా మా హస్బెండ్ అయితే మళ్ళీ దేవుడు వెళ్ళేటప్పుడు దేవుణ్ణి తీసేటప్పుడు అయితే కొబ్బరికాయ కొట్టాలి కదండి. మళ్ళీ అయితే ఒక కొబ్బరికాయ అయితే మేము దేవుడి దగ్గర కొడుతున్నామండి. ఎంతమంది ఇలా చేసుకున్నారు దేవుణ్ణి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంతమంది ఇలా దేవుడి దగ్గర ఉన్నారనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ప్లీజ్ అండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం వీడియోలు ముందుకెళ్ళేలా చూడమని నేనైతే అడుగుతున్నానండి. ఇంకా ఫైనల్గానైతే దేవుణ్ణి నిమజ్జనం చేయడానికి అయితే మేము ఇలా డెకరేట్ చేసుకున్నామండి. ఇంట్లోనే మేము నిమజ్జనం చేస్తున్నామండి. దేవుణ్ణి అయితే గిన్నెలో చేస్తున్నాము. ఎందుకంటే దేవుడు మన ఇంట్లో మన వాటర్లో ఫ్రెష్ వాటర్లో చేసుకుంటే బాగుంటుంది అనేసి మాదే. అయినా ఎవరి సిద్ధాంతం వారదేలేందండి, ఎవరి సిద్ధాంతం వారదేలేండి. అందరిది సిద్ధాంతం ఒకేలాగా ఉండాలని అయితే ఏం లేదు కదండి. ఇంకా సో మేమైతే